హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం బీఎడ్ ఫస్ట్ సెమిస్టర్ పెడగోజీ ఆఫ్ ఇంగ్లీష్ పేపర్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ చూద్దాం. యాక్చువల్లీ ఈ వీడియో పోస్ట్ చేయడానికి చాలా లేట్ అయింది. ఆల్మోస్ట్ లాస్ట్ మినిట్లో పోస్ట్ చేస్తున్నట్టున్నాను. సో కంపల్సరీగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూడాలనుకుంటే చూడండి, లేదంటే ఈ వీడియోని స్కిప్ చేసేయండి. దట్ ఈస్ యువర్ చాయిస్. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే వీడియోని ఎండ్ వరకు చూడండి, నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ యూనిట్లో వచ్చేసి మీనింగ్, నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్. సెకండ్ వన్, లాంగ్వేజ్ అండ్ ఎడ్యుకేషన్ పాలసీ ఇన్ ఇండియా. నెక్స్ట్, స్టేటస్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఎ గ్లోబల్ లాంగ్వేజ్ ఆర్ యూనివర్సల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఈ క్వశ్చన్ ఎస్ఏ కింద అడుగుతారు. నెక్స్ట్, aims and objectives of teaching English. Next, advantages and disadvantages of teaching English in bilingual context. ఈ క్వశ్చన్ కూడా ఎస్ఏ అడగచ్చు. సో ఈ యూనిట్ 1లో వచ్చేసి ఈ ఫస్ట్ 3 క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత మీకు టైం ఉంటే ఈ 4-5 క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. సో ఇవి యూనిట్ 1లో ఉన్న క్వశ్చన్స్. నెక్స్ట్, యూనిట్ 2కి సంబంధించి స్ట్రక్చరల్ అప్రోచ్ టు ద టీచింగ్ ఆఫ్ ఇంగ్లీష్, మెరిట్స్ అండ్ లిమిటేషన్స్. ఈ క్వశ్చన్ ఎస్ఏకి అడగచ్చు. సో ఈ స్ట్రక్చరల్ అప్రోచ్ అనే కాన్సెప్ట్ కంప్లీట్గా నేర్చుకోండి. నెక్స్ట్, ప్రిన్సిపల్స్ అండ్ మెరిట్స్ ఆఫ్ డైరెక్ట్ మెథడ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. ఈ డైరెక్ట్ మెథడ్ గురించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేర్చుకోండి. ఒక్కొక్కసారి ప్రిన్సిపల్స్ అడుగుతున్నారు, ఒక్కొక్కసారి మెరిట్స్ అడుగుతున్నారు. ఆల్రెడీ సెకండ్ క్వశ్చన్లో చూసాం కదా డైరెక్ట్ మెథడ్ గురించి. సో మళ్ళీ రిపీట్ అయింది. డైరెక్ట్ మెథడ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్, హౌ డస్ ఇట్ డిఫర్ ఫ్రమ్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. ఈ క్వశ్చన్ ఎస్ఏకి అడిగారు. నెక్స్ట్, డిఫైన్ మెథడ్, అప్రోచ్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్. నెక్స్ట్, మైక్రో టీచింగ్ అండ్ అడ్వాంటేజెస్ అండ్ ఎనీ 2 స్కిల్స్. సో ఈ క్వశ్చన్ ఏంటి అంటే మైక్రో టీచింగ్ గురించి ఒక షార్ట్ క్వశ్చన్లో ఏమో అడ్వాంటేజెస్ గురించి అడిగారు అండ్ ఇంకోటేమో ఏవైనా 2 స్కిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి అడిగారు. నెక్స్ట్, బైలింగ్వల్ మెథడ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్. ఈ క్వశ్చన్ కూడా 2 టైమ్స్ రిపీట్ అయింది. సో అందుకని మెన్షన్ చేశాను. సో ఈ యూనిట్ 2లో వచ్చేసి స్ట్రక్చరల్ అప్రోచ్ అండ్ డైరెక్ట్ మెథడ్ గురించి మెయిన్ ఫోకస్ చేయండి. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే ఈ డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి కదా, డైరెక్ట్ మెథడ్, బైలింగ్వల్ మెథడ్, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, వీటన్నిటి గురించి ఒక ఎస్ఏ లాగా అడిగారు. సో ఈ యూనిట్ 2లో వచ్చేసి ఫస్ట్ 5 క్వశ్చన్స్ కంపల్సరీగా ప్రిపేర్ అవ్వండి అండ్ 6th వన్ వచ్చేసి మీకు టైం ఉంటే ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్, యూనిట్ 3కి సంబంధించి ఫస్ట్ వన్, యాక్టివిటీస్ సజెస్టెడ్ టు యువర్ స్టూడెంట్స్ ఫర్ డెవలపింగ్ స్పీకింగ్ స్కిల్స్. స్టూడెంట్స్లో స్పీకింగ్ స్కిల్స్ డెవలప్ చేయడానికి మీరు ఎలాంటి యాక్టివిటీస్ సజెస్ట్ చేస్తారు, దాని గురించి షార్ట్ క్వశ్చన్ అనమాట. సో ఈ క్వశ్చన్ మ్యాక్సిమం రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్. నెక్స్ట్, లిజనింగ్ టైప్స్ అండ్ సబ్ స్కిల్స్ ఆఫ్ లిజనింగ్. ఈ లిజనింగ్ క్వశ్చన్ ఏంటి అంటే ఒక షార్ట్లోనేమో లిజనింగ్ అండ్ టైప్స్ గురించి అడిగారు, ఇంకోటేమో లిజనింగ్ అండ్ సబ్ స్కిల్స్ ఆఫ్ లిజనింగ్ అని అడిగారు. నెక్స్ట్, థర్డ్ వన్, సబ్ స్కిల్స్ ఆఫ్ లిజనింగ్ అండ్ స్పీకింగ్. సో లిజనింగ్ అనే కాన్సెప్ట్ కంప్లీట్గా నేర్చుకోండి. నెక్స్ట్, హౌ ఈజ్ లిజనింగ్ ఇంపార్టెంట్ ఇన్ లాంగ్వేజ్ లెర్నింగ్. సో ఇవి యూనిట్ 3లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్, యూనిట్ 4కి సంబంధించి హౌ డూ యూ డెవలప్ రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ అమాంగ్ యువర్ స్టూడెంట్స్. స్టూడెంట్స్లో రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ ఎలా డెవలప్ చేస్తారు అనేది ఒక షార్ట్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీడింగ్, మెకానిక్స్ ఆఫ్ రైటింగ్, రీడింగ్ ఈజ్ అ రిసెప్టివ్ స్కిల్, ఎక్స్ప్లెయిన్ ఇట్. సో ఈ 4 క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, యూనిట్ 5కి సంబంధించి ఆన్లైన్ రిసోర్సెస్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్, హౌ డూ యూ యూజ్ మల్టీమీడియా ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్, హౌ డూ యూ యూజ్ సోషల్ నెట్వర్క్స్ ఇన్ టీచింగ్ ఇంగ్లీష్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ పొయెట్రీ. ఈ 4th క్వశ్చన్ వచ్చేసి సమ్టైమ్స్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇన్ ప్రోజ్ అని కూడా అడుగుతున్నారు. సో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ పొయెట్రీ అండ్ ప్రోజ్ కూడా ప్రిపేర్ అవ్వండి టైం ఉంటే. నెక్స్ట్, రైట్ ఎ డీటెయిల్డ్ లెసన్ ప్లాన్ మెన్షనింగ్ ఆబ్జెక్టివ్స్ టు టీచ్ ఎనీ ప్రోజ్ లెసన్ ఆఫ్ యువర్ చాయిస్. సో ఈ 5th క్వశ్చన్ వచ్చేసి లెసన్ ప్లాన్ రైటింగ్ ఎస్ఏలో అడిగారు. ఇవి యూనిట్ 5లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ ఒక విషయం ఏంటి అంటే ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు ఒక 50-60% యూజ్ అవుతాయేమో, ఎందుకంటే ఇవి మ్యాక్సిమం రిపీట్ అవుతున్న క్వశ్చన్స్. కానీ ఎగ్జామినర్ ఒక్కొక్కసారి ఎలా అడుగుతారో తెలియదు కదా, ఎప్పుడు ఇవే ఎందుకు ఇవ్వాలి, వేరే క్వశ్చన్స్ ఇద్దామని చెప్పేసి అనుకుంటే వేరే క్వశ్చన్స్ అడిగితే మళ్ళీ మనకి ప్రాబ్లం అవుతుంది. సో మ్యాక్సిమం అన్నీ ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్
ఆల్మోస్ట్ ఈ టాపిక్స్ అన్నీ రిలేటెడ్ టాపిక్స్. సో మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఆ యూనిట్లో ఆ క్వశ్చన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు ఏం తెలిసినా సరే ఆన్సర్ చేయండి అండ్ నీట్గా పాయింట్స్ వైజ్గా రాయండి అండ్ కీవర్డ్స్ని అండర్లైన్ చేయండి, సబ్ హెడ్డింగ్స్ అవన్నీ ప్రాపర్గా మెన్షన్ చేయండి అండ్ ప్రజెంటేషన్ అనేది నీట్గా ఉండేలాగా చూసుకోండి. సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ అందరికీ. ఇది ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ బిఎడ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.